హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 15 నిమిషాల పాటు చర్చించుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారండి ఈరోజు. మిలీనియర్ బిచ్చగాడంట. ఇండోర్లో 3 సొంత ఇల్లు, 3 ఆటోలు, ఒక విలాసవంతమైన కారు, మార్కెట్లో 10 మందికి వడ్డీకి డబ్బులు, అయినా చక్రాల పడిపోయి ఇవ్వచ్చునంట. ఇండోర్లో ఒక బిచ్చగాడు ఉన్నాడంట. అతనికి దగ్గర కోట్ల ఆస్తుందంట. అయినా కూడా 3 సొంత ఇల్లు ఉన్నాయంట, 3 ఆటోలు ఉన్నాయంట, ఒక పెద్ద కారు ఉందంట. సో అయినా కూడా వడ్డీకి డబ్బులు ఇస్తున్నాడంట, అయినా కూడా అడుక్కుంటున్నాడంట. అదొక బిజినెస్ అయిపోయింది. ఇట్లాంటి వాళ్ళ వల్లే నిజంగా హెల్ప్ చేయాలన్న వాళ్ళు కూడా చేయట్లా. అట్లాగే విదేశీ విద్యకు గ్యారంటీ, 4% వడ్డీతో విద్యా రుణాలు, చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరిని కూడా చదివిస్తాం. 50 కోట్లతో ఎన్ఆర్టీల కార్పొరేషన్ కోసం కార్పస్ ఫండ్. పెట్టుబడుల కోసం మంత్రులకు నాకు మధ్య పోటీ, ఫలితమే దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీకి. అట్లాగే విద్యుత్ సంస్కరణలతోనే రాష్ట్రానికి డేటా సెంటర్లు, అన్ని రంగాల్లో తెలుగువారు అభివృద్ధి సాధించాలి, అదే నా లక్ష్యం, అప్పుడే నాకు సంతృప్తి. జ్యూరిక్లో యూరోప్ తెలుగు డయాస్పోరాలో చంద్రబాబు నాయుడు అంటండి. విదేశీ విద్యకి 4%తో ఇంట్రెస్ట్తో రుణాలు ఇస్తారంట. అట్లాగే లోకేష్ గారు టీమ్ 11 ముఖం చూసి ఎవరు వస్తారు, అభివృద్ధి అంటే గుర్తుకొచ్చి చంద్రబాబే, ఆయన విజన్ సాధనకు అపర్ణశలు కృషి, 18 నెలల్లో 23 లక్షల కోట్లు ఎంఓయూలు చేసుకున్నాం. స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో యూరోప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ అంటండి. అట్లాగే అదే వేద పాత కథ, జగన్ హయాంలో గాడి తప్పిన ఆర్థికం, కూటమి సర్కారులోనూ గతుకుల ప్రయాణం, అన్ని రకాల ఆదాయాలు కలిపితే దాదాపుగా 1,50,000 కోట్లు అంటండి. అది వడ్డీలు, అసలు చెల్లింపుల, జీతాలకి, పెన్షన్లకే సరి. పథకాల అభివృద్ధి, ఇతర ఖర్చులకు అప్పులే గతి. అప్పుల రీపేమెంట్ల ఏడాదికి దాదాపుగా 75,000 కోట్లు, జీతాలు పెన్షన్లకు మరో 75,000 కోట్లు. డిసెంబర్ నాటికే 1,00,000 కోట్లు దాటిన అప్పు. పథకాల పులిపై ప్రభుత్వాల స్వారీ, దశాబ్దాలుగా అమలు చేసిన తగ్గని పేదరికం. ఇంకా 100 ఏళ్ళైనా పేదరికం తగ్గదు. పథకాలు అనేవి కరెక్ట్గా వెళ్ళట్లేదండి, సరైన వాళ్ళకి రావట్లే, అంతా తప్పుడు మార్గంలోనే పోతుంది. పథకాలు ఎన్ని రకాల పథకాలు పెట్టినా జనాలకు సంతృప్తి ఏమి ఉండదు. రాజకీయ నాయకులకి అధికారం కావాలా, అధికారం కావాలంటే ఏమైనా చేస్తారు, వాళ్ళు ఇన్ని పథకాలనే ఇస్తారు. అట్లాగే బీజేపీ సారథిగా నితిన్ నబీన్ అంటండి. అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్, ఎన్నికల లాంఛనమే. నేడు అధికార ప్రకటన. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, ఇంటర్మీడియట్ విద్యార్హత, జాతీయ అధ్యక్షుడిగా తొలి బీహార్ నేత. సో ఈ నితిన్ నవీన్ గారికి ఇవ్వడానికి ఒక మంచి ఆలోచన ఉందండి వాళ్ళకి. ఎందుకంటే బీజేపీలో ఇప్పుడు టాప్ అంటే మోడీ గారు, అమిత్ షా గారు ఉంటారు, తర్వాత ఎవరు లేరు. దాని తర్వాత ఉన్నది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనమాట. యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వారిని అధ్యక్షుడిగా పెట్టారనుకోండి, వీళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సో అడగచ్చు. అందుకనేసి అటువంటి పవర్ఫుల్గా ఉండే వాళ్ళని ఎవరిని పెట్టరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ను వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చి పెడతారు. అప్పుడే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆడగలరు. సో అందుకు ఇది పెట్టారు. పైకేమో కార్యకర్తని పెట్టారని చెప్పేసి మంచి పేరు. అట్లాగే మిథున్ రెడ్డికి ఈడీ పిలుపుంటండి. లిక్కర్ స్కామ్లో 23న విచారణకు రావాలని సమన్లు, 22న విజయసాయిరెడ్డి వాగ్మూలం, తర్వాత రోజు వైసీపీ ఎంపీ విచారణ. అంతిమ లబ్ధిదారు లెక్క తేలుతుందా? తేలదు. అంతిమ లబ్ధిదారు లెక్క తేలదు. అంతిమ లబ్ధిదారు ఎవరని తెలిసి కూడా ఏమి చేయరు. అది రాజకీయ ప్రయోజనాలు. అందుకే మన ఆంధ్రాలో బీజేపీ ఎంపీలు 25 మంది ఉన్నారు. సో ఆఫీసులోనే బీజేపీ ఎంపీలు 25 మంది ఉన్నారు అని ఎందుకన్నానంటే, స్టేట్లో ఎవరు ఏ పార్టీ తరపున గెలిచినా బీజేపీకి ఊడిగం చేయాల్సిందే. సో అందుకే బీజేపీకి 25 మంది ఎంపీలు ఉన్నారన్నమాట. సో ఆఫీసులోనే డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలలో. కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు భాగవతం బట్టబయలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. జూన్లో రిటైర్ కానున్న అధికారి. గతంలోనూ ఆయనపై పలు ఆరోపణలు, అవినీతి కేసులు నమోదు. సో పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్. డీజీపీపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం. మార్కింగ్ చేశారన్నారు రామచంద్రరావు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. తప్పు చేయడం, వీడియోతో దొరికిపోవడం, దాన్ని మార్ఫింగ్ చేశానన్నారు.
వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది నేతలతో స్టార్ట్ అయింది మార్ఫింగ్ అనే మాట ఇప్పటికీ వాడుతున్నారు. సో ఆయన 1.25 కోట్ల ఓటర్ల పేర్లను పంచాయతీలో ప్రదర్శించండి. పశ్చిమ బెంగాల్ ఓటర్లకు నోటీసులపై ఈసీ సుప్రీంకోర్టు ఆదేశం. ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించాలని సూచన. పశ్చిమ బెంగాల్లో సమగ్ర ఓటర్ల సవరణ SIRలో భాగంగా ఓట్ల తల్లిదండ్రుల పేర్లు వయసుల తేడా వల్ల నోటీసులు అందుకున్న వారికి వివరాలు ప్రతి గ్రామానికి, గ్రామ పంచాయతీకి, బ్లాక్ కార్యాలయాల్లో ప్రదర్శించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి. అట్లాగే నోబెల్ ఇవ్వలేదుగా, ఇక శాంతి మంత్రం ఉండదు. నార్వే ప్రధాని ట్రంప్ సంచలనలేక 8 యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ పురస్కారాలు ఇవ్వలేదని ఆక్రోశం. ఇకపై తాను శాంతికి కట్టుబడి ఉండాల్సిన పని లేదని స్పష్టీకరణ. అంటే కనిపించిన ప్రతి దేశంతో ఇంక యుద్ధానికి వెళ్తాడేమో. నోబెల్ శాంతి బహుమతి కావాలన్నప్పుడే ఈయన ఎవరు ఆపలేకపోయారు. ఇంకా నేను బరి తెగిచ్చేస్తానంటే ఎవరు ఆపుతారు చెప్పండి? కష్టం. అట్లాగే బులియన్ మార్కెట్కు గ్రీన్లాండ్ సెగ. ఒక్కరోజే 10,000 పెరిగిన కిలో వెండి 3,02,600 రూపాయలకు చేరిక కేజీ. అదే బాటలో పసిడి 1900 పెరుగుదలతో 1.48 లక్షల తులం బంగారం. అట్లా ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్ 3.63 లక్షలకు చేరనున్న స్థూల తలసరి ఆదాయం. త్వరలో జర్మనీని దాటున్న 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భావం. చైనా, ఇండోనేషియా నిరసన దేశంలో భారత్. అట్లాగే వెటర్నరీ పోస్టులకు భర్తీకి త్వరలో చర్యలంటండి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ పోస్టుల భర్తీలతో పాటు పశు వైద్య సిబ్బంది నియామకంపై సీఎం చంద్రబాబు నాయుడు చర్చించి త్వరలో ఓ ప్రకటన చేస్తామని వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ మంత్రి మత్తి అచ్చెన్నాయుడు అన్నారంటండి. సో త్వరలో వెటర్నరీ పోస్టులు రాబోతున్నాయంట, కొంచెం చూసుకోండి. అట్లాగే కిలో వెండి 3 లక్షలు అని చెప్పేసి 3 నెలల్లో రెట్టింపు ధర అని చెప్పేసి ఏదో రాశారు, చదువుకున్నాము. అట్లాగే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగువారు ఎదగాలి. దంపతుల్లో ఒకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారం చేయాలి. ఏపీలో పెట్టుబడులు పెడితే స్వాగతిస్తాం. విదేశాల్లో వ్యాపారం చేస్తామన్నా సరే గైడ్ చేస్తాం. జూరిక్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటండి. అట్లాగే 2 బస్సులు బోల్తా 35 మంది గాయాలు. కాకినాడ జిల్లా ఘటనలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిద్రమత్తు. విజయనగరం జిల్లా ప్రమాదాలు ఆర్టీసీ డ్రైవర్ ఫిట్స్. సో అదృష్టం చేత ఎవరు ఏం చనిపోలేరంట. సో కమల దళపతిగా నితిన్ నబీన్ అని చెప్పేసి ఒక స్టోరీ రాశారు వీళ్ళు. ఎన్నిక ఏకగ్రీవం. 45 ఏళ్లకే భాజపా పగ్గాలు. బీహార్లో పుట్టిన నేతకు తొలి అవకాశం. అయితే ఇంకో 4 రోజులే LRS దరఖాస్తుకు 23 వరకే గడుపు. ఆ తర్వాత క్రమబద్ధీకరణ రుసుములు తడిసి మోపెడు. సో అనుమతులు తీసుకుని లేఅవుట్ల స్థలాలు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని 4 రోజులు మిగిలి ఉంది. ప్రభుత్వం ప్రకటించిన గడుపు ఈ నెల 23తో ముగినుందంటండి. సో దాని తర్వాత చేసుకునే వాళ్ళకందరికీ ఖచ్చితంగా అమౌంట్ పెంచారంట. ఈ లోపు చేసుకుంటే మంచిది. బతికుండగానే మరణ ధృవీకరణ పత్రం. రాజధాని సమీపంలో 20 కోట్ల విలువైన పొలం కొట్టేసిన వైకాపా నాయకుల సహకారం. సో ఆయనకి బతికుండగానే చనిపోయాడని చెప్పేసి ఆయన ఆస్తి కొట్టేశారంట. రాజధాని సమీపంలో భూముల ధరలు చుక్కలు నడుతున్నాయి. దీంతో వీలైన వాటికి అక్రమంగా కాజేయడానికి కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఒక భూమికి సంబంధించి యజమాని బతికుండగానే అతని మరణ ధృవీకరణ పత్రంతో సుమారు 20 కోట్ల విలువైన 9.47 ఎకరాల భూమిని కాజేసేందుకు చేసిన ప్రయత్నం తాడికొండలో వెలుగు చూసింది. గత తాడికొండలో పనిచేసిన VRO ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించగా నిందితులు స్థానిక వైకాపా నాయకులు సహకరించి తోడైనట్లు తెలుస్తుంది. సో వంగర హనుమంత సుబ్రహ్మణ్య అనే రైతుకు తాడికొండ గ్రామంలో 9.47 ఎకరాల భూమి ఉంది. దాన్ని కౌలుకిచ్చారు. సుబ్రహ్మణ్యం కొడుకు, కుమార్తె ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన కూడా కొద్ది కాలం క్రితం కొడుకు వద్దకు వెళ్లారు. అయితే అదునుగా భావించిన కొందరు ఆ భూమిపై కన్నేశారు. సుబ్రహ్మణ్యం 2019లో మరణించినట్లుగా రాజమహేంద్రంలో ఓ తహసీల్దార్ ఆలయం నుంచి ధ్రువపత్రం తీసుకున్నారు. వరలక్ష్మి అనే మహిళకు దత్తత తీసుకున్నట్లు, తన తదనంతరం ఆస్తి మొత్తం ఆమెకే చెందాలని వీలునామా రాసినట్లు పత్రాలు సృష్టించి రాసుకున్నారంట. అట్లాగే 31 వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు అంటండి. నిడమలూరులో ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు. నేటి నుంచి అందుబాటులోకి గ్రామ సదస్సుల వాహనాలంట. సో అదే అండి ఈనాడులో. ఇంకా సాక్షిలో చూసుకుంటే 6 గంటలకు పైగా కరూరు తొక్కిసలాట ఘటనపై నటుడు విజయ్ సిబిఐ అధికారులు 6 గంటలకు పైగా ప్రశ్నించారంట. ప్యూర్లీ అది ఏం తప్పేనండి. దీన్ని ఉపయోగించుకొని పొత్తు పెట్టుకుంటారు అంతే తమిళనాడులో బీజేపీ టీవీకి.
2 హైస్పీడ్ రైలు స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2 హైస్పీడ్ రైలు ఢీకొనడంతో 39 మంది చనిపోయారంట. అట్లాగే వాణిజ్య యుద్ధం మంచిది కాదు, వాణిజ్య యుద్ధం వల్ల ఎవరికి లాభం కలగదా అని యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అభిప్రాయపడ్డారంట. ఇక కమల దళపతి నవీన్ అని చెప్పేసి ఒకటి రాశారు. ప్లే ఆఫ్స్కు బెంగళూరు. ఈ WPLలో వరుసగా 5 విజయాలు, 61 పరుగులతో గుజరాత్పై గెలుపంటండి. సో అందరికీ అమ్మమ్మ. పిల్లల కోసమే కథలు రాస్తున్న లిటరేచర్ ఫెస్టివల్లో సుధామూర్తి. ఉచితం పోయింది, స్వచ్ఛందం బాటకం. పంటల బీమా ఫట్టు, చంద్రబాబు సర్కార్ నిర్వాహకాలను అన్నదాతల పాలిట శాపాలు. ఏపీని బ్లాక్లో పెట్టేసిన ఇన్సూరెన్స్ కంపెనీలు అంటండి. మరి పెట్టరా 5 years కట్టలేదు కదా. లాస్ట్ మీరు 5 yearsలో ఇది ఇన్సూరెన్స్ చేయించుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెట్టిండేది. మీరు 5 years చేయించలేదు, సో దాన్ని బ్లాక్లో పెట్టారు. ఇప్పుడు ఆయన వచ్చి ఇంకా కట్టాలి. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో బీమాకు నో. చూసారా, ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతోనే బీమాకు నో. అది చంద్రబాబు నాయుడు చేసినట్టు రాశారు. ఎట్లా చదువుతున్నారో ఈ పేపర్ అర్థం కావట్లా. పోలీసుల నిర్లక్ష్యంతోనే సల్మాన్ హత్య. ఈ దారుణంపై CBI విచారణ జరిపించాలి, కారకులైన పోలీసులపై చర్య తీసుకోవాలి. CBI విచారణ ఇంకా అంత నీట్గా జరగట్లేదండి. దానివల్ల వాల్యూ పోయింది. CBIకి ఉన్న క్రెడిబిలిటీ మొత్తం పోయింది 10 ఏళ్ళు. ఆంధ్రజ్యోతికి భూ నజరానా. 15 కోట్ల విలువైన APHB భూమి 55 సెంట్లు, ప్రభుత్వ భూమికి 24 సెంట్లు కేటాయింపు. తొలుత విశాఖ పారదేపాలెంలో విలువైన 74 సెంట్లు కేటాయింపు అంటండి. మద్యం అక్రమ కేసులో మోహిత్కు భారీ ఊరటంట. గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్ నిరవధిక పొడిగింపు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమల్లో ఉంటుందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం. కౌంటర్కు మరో 2 నెలల గడువు కోరిన సిట్ అధికారులు అసహనం. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసేందుకే ఇలా చేస్తున్నారని మండిపాటు. కాలయాపన కోసం సిట్ పదే వాయిదాలు కోరుతుందని ఘాటు వ్యాఖ్య. సో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, UAE నిర్ణయించాయి. 2032 నాటికి పరస్పర వార్షిక వాణిజ్యాన్ని ఏకంగా 18 లక్షల కోట్లు అంటే $200 బిలియన్ పెంచుకోవాలని నిర్ణయించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రధాని నరేంద్ర మోడీ చర్చల సందర్భంగా కీలక ఒప్పందాలు కుదిరాయంటండి. సో షేక్ జాయెద్ గారు నిన్న వచ్చారంట. భారత్, UAE నిర్ణయం కీలక రక్షణ భాగస్వామ్యం. భారత్కు 5 లక్షల టన్నుల LNG. ప్రధాని మోదీ నహ్యాన్ కీలక ఒప్పందాలు. UAE అధ్యక్షుడికి మోదీ స్వాగతం, ఆత్మీయ ఆలింగనం, ఒకే కారులో ప్రయాణం. పలు అంశాలపై గంటకు పైగా చర్చలంట. బకాయిలు ఎవరు వేతనం పెంచరని చెప్పేసి ఇంకోటి రాశారు. ఎంపీటీసీ, జెడ్పీసీలకు ముందు చెయ్యి, ఎన్నికలప్పుడు పెంచుతామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ. అధికారంలోకి వచ్చాక నిధులు ఇవ్వని టీడీపీ సర్కారు. ఎంపీటీసీలకు 56 కోట్లు, జెడ్పీటీసీలకు 11 కోట్లు బాకీ అంటండి. సో 19 నెలల గౌరవ వేతనం చెల్లించాల్సిన పరిస్థితి. ప్రతిపక్ష ప్రజానేతలను అధికార పార్టీ నేతలకు కక్ష సాధింపు అంట. అట్లాగే వినుగొండ బస్టాండ్లో తొక్కిసలాట అండి. 4గురికి తీవ్ర గాయాలు. బస్సు ప్లాట్ఫామ్పైకి వస్తుండగానే ఎక్కేందుకు వందలాది మంది ప్రయత్నాలు. బస్సు డోర్ తగిలి ఒకరిపై ఒకరు పడిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారంట. పండుగకు ప్రత్యేక బస్సులు లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రయాణికుల ఆగ్రహం. ఫ్రీ బస్సు పెట్టారండి, దానికి తగిన బస్సులు లేవు కాబట్టి జనాల రద్దీ ఎక్కువగా ఉంది. సో అవి అండి 3 పత్రికలు వచ్చిన ముఖ్యమైన అంశాలు. సో ఇంపార్టెంట్ న్యూస్ మాత్రమే చెప్పాను అనమాట. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. అట్లాగే మీకు నచ్చిన వాళ్ళకి ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. సో దయచేసి ఏమనుకోవద్దు, ప్రతిరోజు చెప్తున్నానని చెప్పేసి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.